దేవ మిథున చేయి పట్టుకొని బయటకు లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూసి సత్యమూర్తి, శారద వాళ్ళు ఎంత ఆపినా సరే ఆగకుండా దేవ అక్కడి నుండి మిథునని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవ వదులు వదులు అంటుంది. అయినా సరే దేవ వదలకుండా మిథునని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో బస్తీ జనం అంతా కూడా దేవ ఇంటి వద్దకు వచ్చి హడావిడి చేస్తూ డప్పులు కొడుతూ హంగామా చేస్తారు. అది చూసి దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి హడావిడి, ఎందుకు ఇదంతా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అందులో ఉన్న ఒక వ్యక్తి అయితే దేవ దగ్గరకు వచ్చి దేవ నుదుటిని బొట్టు పెట్టి దేవ మెడలో పూలదండ వేసి అన్నకు జేజేలు అని చెప్పి అంటూ ఉంటారు. అది విని దేవ ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఒక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, మాకు ఇళ్ల పట్టాలు వచ్చేలా చేసింది మీరే కదా, అందుకే మిమ్మల్ని మేము ఒక రాజులా చూస్తున్నామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దేవ మాటలు పట్టించుకోకుండా అందరూ కూడా దేవాన్ని ఎత్తుకొని ఊరేగిస్తూ ఉంటాడు. అది చూసి మిథున చాలా సంతోషిస్తుంది. ఇంతలో ప్రమోదిని అక్కడ ఉన్న ఒక ఆవిడతో ఇలా అంటూ ఉంటుంది, దేవ మీ అందరికీ ఇల్లు పట్టాలు రావడానికి దేవ ఒక్కడే కారణం కాదు, మరొక వ్యక్తి ఉన్నారు. తను ఎవరంటే మిథున, తన భార్య అయిన మిథున చేస్తేనే మీకు ఇల్లు పట్టాలు వచ్చాయి అని చెప్పి ప్రమోదిని అంటుంది. అది విని ఆమె అయితే అందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పేస్తుంది. ఇంతలో దేవ ఇలా అంటూ ఉంటాడు, ఇక చాలు ఆపండి, మీకు ఇల్లు పట్టాలు రావడానికి నేను ఒక్కడనే కారణం కాదు, మరొక వ్యక్తి ఉన్నారు అని చెప్పి అంటాడు. అది వినగానే అందులో ఉన్న ఒక ఆమె ఇలా అంటూ ఉంటుంది, ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసు, మరెవరో కాదు మీ భార్య అయిన మిథున అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అలా అనగానే మీ ఇద్దరికి ఇప్పుడు మేము పెళ్లి చేసి తీరుతాము, మీ ఇద్దరి పెళ్లి మా అందరం సమక్షంలో జరగాలి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే మిథున చాలా సంతోషిస్తుంది. ఇక మిథున ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవ మెడలో ఉన్న దండ దగ్గరకు మిథున కూడా వెళ్ళి ఆ దండలో తన తలదూర్చుతుంది. అలా వాళ్ళిద్దరి పెళ్లిని బస్తీ జనం అందరూ కూడా దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు. అది చూసి మిథున చాలా సంతోషిస్తుంది. దేవ మాత్రం షాక్లో ఉండిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.